రైట్. భారత గగనతలంపై డేగ కన్ను. శత్రువుల డ్రోన్లను పిప్పి చేసే ఇజ్రాయెల్ అస్త్రం హార్పీ డ్రోన్ రంగంలోకి దిగాయి. పాకిస్తాన్ మరొకసారి దుస్సాహసానికి ఒడిగట్టింది. జమ్మూ విమానాశ్రయాన్ని టార్గెట్ చేస్తూ డ్రోన్లు క్షిపణులతో దాడికి యత్నించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8 మిసైళ్లతో విరుచుకుపడాలని చూసింది. కానీ అప్రమత్తంగా ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ సుదర్శన చక్ర అత్యాధునిక S-400 గగనతల రక్షణ వ్యవస్థ ఆ శత్రు డ్రోన్లను క్షణాల్లోనే నేలకూల్చింది. ఆకాశంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. జమ్మూలోని సత్వారీ కంటోన్మెంట్ పై పాక్ డ్రోన్ల దాడి ప్రయత్నంతో నగరం సైరన్లతో దద్దరిల్లిపోయింది. అంతేకాదు, పాకిస్తాన్ కు చెందిన F-16 ఫైటర్ జెట్, 2 JF-17 యుద్ధ విమానాలను భారత సైన్యం ముక్కలు చేసింది. పాకిస్తాన్ చేసిన ఈ పిరికి పంద చర్యను తిప్పికొట్టడానికి భారత సైన్యం ప్రయోగించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఉంది. ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్న హార్పీ డ్రోన్స్. ఈ డ్రోన్లు శత్రువుల అత్యంత అధునాతన డ్రోన్లను కూడా సమర్థవంతంగా అడ్డుకోగలవు. అంతేకాదు, వాటిని గాల్లోనే తుత్తునీలు చేయగల అద్భుతమైన శక్తిని కలిగి ఉన్నాయి. పాకిస్తాన్ పై హార్పీ డ్రోన్ల ప్రయోగం సంపూర్ణ విజయాన్ని సాధించింది. పాక్ గర్వంగా చెప్పుకునే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఈ డ్రోన్లు క్షణాల్లో ధ్వంసం చేశాయి. దాదాపు 1000 కిలోమీటర్ల భారీ పరిధిని కలిగి ఉన్న ఈ డ్రోన్ల బరువు కేవలం 135 కిలోలు మాత్రమే. ఇది శత్రువుల అత్యంత రహస్యమైన రాడర్ వ్యవస్థను కూడా గుర్తించి దానిని కూడా నాశనం చేసే ప్రత్యేకమైన టెక్నాలజీ దీంట్లో ఉంది. సో ఆ టెక్నాలజీతోనే చాలా క్లియర్ గా ముందుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈ డ్రోన్లు శత్రువు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను పూర్తిగా నిర్వీర్యం చేయడంలో తిరుగులేని యోధులు. అత్యంత శక్తివంతమైన హై ఎక్స్ప్లోజివ్ వార్ హెడ్ ను కూడా కలిగి ఉండడం వీటి ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఇక శత్రువుల లోతైన స్థావరాలపై కూడా మెరుపు వేగంతో దాడి చేయగల పూర్తి స్థాయి నైపుణ్యం వీటి సొంతం. ఒక్కసారి గనుక యాక్టివ్ అయితే చాలు, దాదాపుగా 9 గంటల పాటు నిరంతరాయంగా ఆపరేషన్ నిర్వహించగల అసామాన్యమైనటువంటి సామర్థ్యం వీటికి కలిగి ఉంది. భారత గగనతలంపై దురాక్రమణకు పాల్పడాలని చూసే ప్రతి శత్రువుకు ఇదే భయంకరమైన గతి పడుతుందని మరొకసారి స్పష్టమైంది.
రైట్, మనం చూసాం ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి దాడులు ఇది ఇంకా యుద్ధానికి సంకేతం అవుతోంది, కానీ ఇది యుద్ధం అయితే కాదు. యుద్ధం వస్తే ఏ విధంగా ఉంటుందో పాకిస్తాన్కి బాగా తెలుసు. సో అంతవరకు వెళ్ళొద్దు అని అనుకుంటున్నాం, ఎందుకంటే దాని దగ్గర అంత సత్తా లేదు. ఉన్నటువంటి క్షిపణులన్నీ యూజ్ చేసేసింది. మరికొన్ని ఉంటే కానీ అటుపక్క బలూచిస్తాన్ కూడా అటుపక్క నుంచి అటాక్ స్టార్ట్ చేసింది. అయితే పహల్గామ్ దాడి తర్వాత మనం ఏదైతే ఉగ్రవాద స్థావరాలు 9 లక్ష్యంగా చేసుకొని అటాక్ చేస్తే వాళ్ళు సామాన్య ప్రజానికం మీద అటాక్ చేస్తున్నారు. జమ్మూలో అటాక్ చేయడం జరిగింది, కొన్ని ప్రాంతాల్లోకి రావడానికి ట్రై చేశారు, కానీ ఏది జరగనటువంటి పని. క్లియర్ కట్గా చెప్తున్నా, ఏది జరగనటువంటి పని. ఇండియన్ ఆర్మీ ముందు పాకిస్తాన్ తోక ముడిచి వెను తిరగాల్సిందే, తిరుగుతుంది కూడా. రాబోయే రోజుల్లో అది దాని గురించి కూడా మనం మాట్లాడతాం. క్లియర్ కట్గా నిన్న ఈవినింగ్ నుంచి జరిగినటువంటి పాక్ దాడులు, దానికి ప్రతిదాడిగా పార్క్ చేసినటువంటి దాడులు, ఎవరికి ఎంత నష్టం జరిగింది, యూజ్ చేసినటువంటి మిసైల్స్ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు, స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్, అదేవిధంగా హరీష్, గణేష్, అదేవిధంగా రాజు సిద్ధంగా ఉన్నారు మనకి ఇన్ఫర్మేషన్ అందించడానికి. వారి దగ్గర నుంచి మరిన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. పొలిటికల్ అనలిస్ట్ వేల్పూర్ శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మనం చూస్తున్నాం 10 పాక్ డ్రోన్లను యూజ్ చేసింది, అంటే మన మీద అటాక్ చేయడానికి డ్రోన్లను యూజ్ చేసింది. నిన్నంతా మనం చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, గుజరాత్ వీటిలో హైలైట్ ప్రకటించారు, ఎందుకంటే సరిహద్దు రాష్ట్రాల కింద ఉన్నాయి కాబట్టి. డ్రోన్లను యూజ్ చేసి మన మీద యుద్ధం చేయడానికి, లేదంటే దాడులు చేయడానికి, మేమేదో శక్తివంతంగా ఉన్నాము, మా పవర్ ఇది అని చెప్పి చూపించుకోవడానికి ముందుకు వచ్చింది. కానీ నిమిషాలు, సెకండ్స్ వ్యవధిలో కుప్పకూలినటువంటి సిచ్యువేషన్. ఎస్, ఆ మిసైల్స్ గురించి నిన్న ఈవినింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ గురించి తెలియజేయం మా కరెస్పాండెంట్ హరీష్ సిద్ధంగా ఉన్నారు. రైట్ హరీష్, ఎక్కడ చూసినా యావత్ దేశం కోరుకున్నటువంటి సిచ్యువేషన్ అని మనకు వచ్చిందని చెప్పొచ్చు క్లియర్ కట్గా. ఎందుకంటే ప్రతిసారి చూసి చూడనట్టుగా ఉన్నటువంటి భారత్, పాకిస్తాన్ ఎన్ని కవ్వింపు చర్యలకి పాల్పడినా, ఎంతమంది ప్రాణాలు తీసుకున్నప్పటికీ కూడా కామ్గా ఉన్నటువంటి భారత్కి కోపం వస్తే ఏ విధంగా ఉంటుంది, ఒక్కసారి కన్నెర చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది నిన్న నైట్ చేసినటువంటి స్ట్రైక్స్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఆ మిసైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరు చెప్పినట్టుగానే పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి ఘటన తర్వాత జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, నిన్న ఈవినింగ్ నుంచి మొదలైనటువంటి మరో ఇన్సిడెంట్ కావచ్చు, ఈ ఇన్సిడెంట్స్ కి సంబంధించినంత వరకు కూడా పాకిస్తాన్ ఏదైతే తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున తర్వాత దేశానికి సంబంధించి ఉన్నటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి పనితీరు, ఈ రకమైనటువంటి ఉపయోగం లేనటువంటి ఆయుధాలు పెట్టుకొని యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా ఒక రకమైనటువంటి సంకేతాలు ఇవ్వటం, అదేవిధంగా నన్ను ఈవినింగ్ నుంచి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్, డ్రోన్స్ కి సంబంధించి డ్రోన్స్ ని ఉపయోగించి పౌరుల మీద దాడి చేసి ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఒక దేశానికి సంబంధించినటువంటి సార్వభౌమాన్ని పూర్తిగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. భారత దళాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తిప్పికొట్టినటువంటి నేపథ్యంలో భారత్ దగ్గర ఉన్నటువంటి పూర్తి స్థాయి ఆయుధాలతో ఉన్నప్పటికీ కూడా మొదటి నుంచి కూడా సంయమనం పాటిస్తూ శాంతి వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలపైన భారత్ మొదటి నుంచి కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు కూడా భారత్ కి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి పిలుపు మీద స్పందించినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు భారత్ తీసుకునేటువంటి చర్యలు, భారత్ కి సంబంధించినంత వరకు ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ కూడా యుద్ధానికి అవసరమైతే యుద్ధానికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, నిన్న ఈవినింగ్ జరిగినటువంటి ఘటనలకు సంబంధించి కావచ్చు, పూర్తిగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా హ్యాండిల్ చేసేటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా పూర్తిగా పౌరుల యొక్క హక్కులు, పౌరుల యొక్క బాధ్యతలకు సంబంధించి, ప్రపంచ దేశాలకు సంబంధించి ఒక మార్గదర్శకంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ లో భారత్ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా ఇప్పటి వరకు కూడా భారత్ హ్యాండిల్ చేసుకొస్తూ వచ్చింది నరేంద్ర మోడీ ప్రధాని నాయకత్వం. ఇప్పుడు నిన్న ఈవినింగ్ తర్వాత మారినటువంటి సిచ్యువేషన్, పాక్ ఏదైతే ఆయుధాలను ప్రయోగించిందో ఆ ప్రయోగించినటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి పనితీరు కావచ్చు, వాటికి సంబంధించి భారత్ ఎదురుదాడి చేసి వాటిని ఏ విధంగా డిమాలిష్ చేస్తుందో, ఏ విధంగా పడగొట్టిందో కూడా ప్రత్యేకించి మనం చూసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు వీటిని ఉపయోగించుకొని, వీటిని ఉన్నటువంటి ఆయుధాలను ఉపయోగించుకొని పాక్ తీసుకున్నటువంటి నిర్ణయం, పాక్ చేసినటువంటి దుశ్చర్యకు సంబంధించినటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, పెద్ద ఎత్తున పూర్తిగా విమర్శలకు సంబంధించినటువంటి వాతావరణం వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినందుకు కూడా భారత్ తీసుకున్నటువంటి చర్యలకు ప్రపంచవ్యాప్తంగా కూడా మద్దతు వస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన దేశాలు కూడా భారత్ పూర్తిగా అండగా నిలబడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నిన్న ఈవినింగ్ తర్వాత పాక్ డ్రోన్ ని ప్రయోగించడం, అదేవిధంగా మిసైల్స్ ని ఉపయోగించి పూర్తిగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో పాక్ దాడుల్ని భారత్ కి సంబంధించినటువంటి
సైన్యం పూర్తిగా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేసి ఇదంతా కూడా మన కళ్ళారా చూసాం. ఇక ఈ అంశానికి సంబంధించి భారత్ మాత్రం ఎక్కడ కూడా రాజీ పడకుండా పెద్ద ఎత్తున ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్. సరే, ఒక నిమిషం. మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఎక్కడ చూసినా సరే S-400 మిసైల్ గురించే ప్రస్తావన, దీని శక్తి సామర్థ్యాల గురించే మాట్లాడుతున్నారు. ఈ ఒక్క S-400 అనేది పాక్ ప్రయోగించినటువంటి అన్ని క్షిపణులని, అన్ని డ్రోన్లను కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్, మట్టి కనిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏంటి S-400 మిసైల్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి సునీల్? ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయింది. ఇక నిన్న సాయంత్రం సూర్యాస్తమం తర్వాత జమ్మూతో పాటు వివిధ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లతో కావచ్చు, అదేవిధంగా దాడి చేసే ప్రయత్నం అయితే చేసింది. ఇక వాటిని తిప్పికొట్టే విధంగా భారత్ అత్యాధునికమైనటువంటి మిసైల్ సిస్టమ్ కలిగి ఉంది. ఇప్పుడు S-400 ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఈ S-400 అంటే అసలు ఆ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు శత్రు దేశాలకు సంబంధించి క్షిపణుల దాడులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు చేసేటువంటి మిసైల్ దాడులకు సంబంధించి పూర్తిగా ఎక్కడికక్కడ అడ్డుకునే విధంగా S-400 పనిచేస్తుంది. 2018లో రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. దాదాపు 35,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకొని 5 యూనిట్లను కొనుగోలు చేసేందుకైతే భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు 4 యూనిట్లను భారత్కి అయితే రష్యా అందించింది. ఇక ఈ 4 యూనిట్లను జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా పాకిస్తాన్, ఇటు పంజాబ్లో ఒకవైపు గుజరాత్, మరోవైపు రాజస్థాన్, ఈ 4 చోట్ల వీటిని మోహరించారు. శత్రు మూకల నుంచి ఎదురవుతున్నటువంటి దాడులకు సంబంధించి గాల్లోనే పేల్చేసే విధంగా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. పూర్తిగా చాలా అద్భుతంగా ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి వ్యవస్థల్లో S-400 ఒకటిగా. S-400 గురించి కొన్ని మనం విన్నాము, దాని శక్తి సామర్థ్యాల గురించి. ఒక్కసారి ఎన్ని టార్గెట్స్ ని ఏం చేయగలదు, ఎన్ని ప్లేసెస్ ని క్లియర్ గా చూడగలదు, దాని గురించి ఒకసారి బ్రీఫ్ చేయగలరు? S-400 దాదాపుగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రేంజ్ లో ఉన్నటువంటి క్షిపణులను కావచ్చు, లేకపోతే డ్రోన్లను, వీటిని గుర్తించగలదు. 350 కిలోమీటర్ రేంజ్ లోనే వాటిని గాల్లోనే పేల్చేసే సామర్థ్యం ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ S-400. దీన్ని సుదర్శన చక్రంగా కూడా భారత్లో నామకరణం చేశారు. ఇక సుదర్శన చక్రం అంటే మనం పురాణాలలో చూసాం, చాలా అద్భుతంగా. అసలు ఇంకా సుదర్శన చక్రం అంటే అది శత్రువులకు భస్మాస్తుర అస్త్రం లాంటిది. అటువంటిదే భారత అమ్ముల పొదిలో ఉంది. ఇప్పుడు భారత్కి అదే చాలా అడ్వాంటేజ్గా అవుతుంది. పాకిస్తాన్ ఎక్కడ దాడి చేసినప్పటికీ S-400తో తిప్పికొట్టగలుగుతుంది. చాలా సులభంగా మూవ్ చేయగలిగే విధంగా ఉంటుంది. దీంట్లో చాలా అత్యాధునికమైనటువంటి రాడార్ వ్యవస్థతో పాటు మిసైల్స్ ని కూడా డ్యామేజ్ చేసే సిస్టమ్ కలిగి ఉంటుంది. వీటిని ఇప్పటికే కాశ్మీర్లో కావచ్చు, అదేవిధంగా పంజాబ్లో, రాజస్థాన్, గుజరాత్లో భారత్ బలగాలు అయితే మోహరించాయి. ఒకేసారి 120 శత్రు క్షిపణులను అటాక్ చేసేటువంటి సామర్థ్యం S-400కి ఉంటుంది అని చెప్పేసి కూడా రక్షణ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక పుల్వామా దాడి తర్వాత భారత్ రక్షణ వ్యవస్థను పూర్తి స్థాయిలో పటిష్టం చేసుకుంది. ఇక రష్యా నుంచి వీటిని కొనుగోలు చేసింది. ఆ సమయంలో అమెరికా భారత్ పై ఆంక్షలు విధించినప్పటికీ లెక్క చేయకుండా భారత్ ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు భారత్ అమ్ముల పొదిలో S-400 చాలా కీలకమైంది అని చెప్పేసి చెప్పాలి. ఇక S-400 కారణంగానే పాక్ ఎక్కడ దాడులు చేసినప్పటికీ వాటిని కూల్చివేయడం జరుగుతుంది. వాటికి ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ఇటు పఠాన్కోట్ కావచ్చు, అదేవిధంగా జమ్మూలో, అమృత్సర్ పై, ఇటు పంజాబ్లో నిన్న క్షిపణులు కావచ్చు, అదేవిధంగా డ్రోన్స్ తో దాడి చేసినప్పుడు S-400తో భారత సైన్యం ఎక్కడికక్కడ వాటిని కూల్చివేసింది, అడ్డుకుంది. భారత్ పాక్ కి తగిన బుద్ధి చెప్పిందనే చెప్పాలి. ఇక ముందస్తుగానే ఇటు రాజస్థాన్ కావచ్చు, అదేవిధంగా గుజరాత్ తీరం వెంబడి కూడా వీటిని మోహరించారు. ఇక వీటిని సులువుగా మూవ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి 4 ప్రాంతాల్లో వీటిని మోహరించారు. ఎట్ ఎ టైం దాదాపుగా 120కి పైగా మిసైల్స్ వీటి నుంచి ప్రయోగించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా రక్షణ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇప్పుడైతే S-400 ప్రధానంగా ఈ పాక్ చేస్తున్నటువంటి గగనతల నుంచి చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి S-400 ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తుంది. ఇక మరోవైపు పాక్ ఇటు బార్డర్లో ఇటు స్థానిక గ్రామాలపై దాడులు చేస్తుంది. ఇక అక్కడ ఉన్నటువంటి
వాటినన్నిటిని కూడా సైనికులు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద మనం చూస్తే S-400 అనేది మాత్రం ఈసారి ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు. ఇక భారత్ శక్తి సామర్థ్యాలు ఏంటో పాకిస్తాన్కి మరోసారి చూపించే అవకాశం వచ్చింది. పాకిస్తాన్ ఎటువంటి దాడి చేసినప్పటికీ భారత్ తిరిగి ప్రతిదాడులు చేస్తుంది. ప్రతిదాడుల్లో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి శత్రువులకు సంబంధించినటువంటి శిబిరాలు కావచ్చు, పాక్ డిఫెన్స్ సిస్టాన్ని భారత్ టార్గెట్ చేస్తుంది. అంతేకాని సాధారణ పౌరులపై దాడులకు మాత్రం భారత్ ఎక్కడ కూడా వెళ్ళట్లేదు. పూర్తిగా పాకిస్తాన్కి సహకారం అందిస్తున్నటువంటి ఉగ్రముక్కల శిబిరాలు, ఆ తర్వాత వాళ్లకు అందుతున్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ మీదనే భారత్ దాడి చేస్తుంది. ఇక పాక్ మాత్రం భారత్ పై విచ్చలవిడిగా దాడులు చేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది. వాటిని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తూ S-400 తో అడ్డుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈ సుదర్శన చక్రమే ఈసారి ఈ ఆపరేషన్ సింధూర్ లో ప్రధానంగా మనకు సునీల్, పాకిస్తాన్ కూడా మా దగ్గర టెక్నాలజీ పరంగా చూసుకున్న అత్యాధునిక మిసైల్స్ మా దగ్గర ఉన్నాయి, మేము ఫైటింగ్ వార్కి సిద్ధంగా ఉన్నాం, అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నాము, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని చెప్తున్నారు కదా. వాటికి మన దగ్గర ఉన్నటువంటి S-400 ఒక్కటి సమాధానం చెప్తోంది. సో డిఫరెన్సెస్ అంటే ఏం చెప్పొచ్చు? ఇప్పుడు పాకిస్తాన్ గగనతలం నుంచి వీటిని అన్నిటిని కూడా ప్రయోగిస్తుంది. ఈ గగనతలం నుంచి ప్రయోగించే వాటన్నిటికీ కూడా S-400 సమాధానం చేస్తుంది. ఒకవైపు గగనతలం నుంచి డ్రోన్లు కావచ్చు, ఇటు మిసైల్స్ ప్రయోగిస్తూనే మరోవైపు వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్నటువంటి గ్రామాలపై అక్కడ సైనికులు కూడా పాక్ సైనికులు కూడా కాల్పులకు తెగబడుతున్నారు. ఈ కాల్పులకు సంబంధించి BSF కావచ్చు, ఆర్మీ ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ఇక గగనతలంలో చేస్తున్నటువంటి ఈ ఆపరేషన్ కి సంబంధించి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ దాడులకు సంబంధించి S-400 తో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో భారత్ కి నష్టం వాటిల్లకుండా అడ్డుకట్ట అయితే వేస్తుంది. ఇక పాకిస్తాన్ దగ్గర ఇంత శక్తివంతమైనటువంటి రక్షణ వ్యవస్థ లేదు. ఇక పాకిస్తాన్ కు ఉన్నటువంటి రక్షణ సిస్టమ్ ను కూడా భారత్ ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. లాహోర్ లో డిఫెన్స్ స్టేషన్ పై ఇప్పటికే పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది. ఇక మిగతా చోట్ల కూడా ఇస్లామాబాద్ కావచ్చు, అదేవిధంగా రావల్పిండి, మిగతా ప్రాంతాల్లో కూడా భారత్ అటువంటి ప్రయత్నాలే చేసింది. ఇక పాకిస్తాన్ కి అక్కడ నుంచి ఎయిర్ స్టేషన్ నుంచి వాటిని మిగతా ఆయుధాలను ప్రయోగించే ఆస్కారం లేకుండా భారత్ చాలా వ్యూహాత్మకంగా ఈ దాడులు చేస్తుంది. పాకిస్తాన్ ఒకవేళ దాడులు చేస్తున్నప్పటికీ వివిధ ప్రాంతాల్లో ఇటు జమ్మూ కావచ్చు, పఠాన్కోట్, ఇటు పంజాబ్ బార్డర్ లో చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిలువరిస్తుంది. ఎక్కడ కూడా నష్టం వాటిల్లకుండా S-400 తో అడ్డుకుంటుంది. S-400 ప్రధాన ఆయుధంగా భారత్ కి మారిందనే చెప్పాలి. పాకిస్తాన్ కి అటువంటి అవకాశం లేకుండా పోయింది. పాకిస్తాన్ ఇక పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితి. ఇక ఈ అంశాలన్నిటికి సంబంధించి మరి కాసేపట్లోనే విదేశాంగ శాఖ సమావేశం కూడా ఏర్పాటు చేయబోతుంది. భారత్ వైపు పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఫైటర్స్ కావచ్చు, అదేవిధంగా క్షిపణులు, డ్రోన్స్, వీటన్నిటిని కూడా పదుల సంఖ్యలో కూల్చేశారు. దాదాపుగా 80కి పైగా డ్రోన్లను కూల్చేశారు. జెట్ ఫైటర్స్ ను కూడా S-400 తో ఈ సుదర్శన చక్రంతో భారత్ గాల్లోనే పేల్చివేసింది. వీటన్నిటికి సంబంధించి మరి కాసేపట్లోనే విదేశాంగ శాఖ పూర్తి వివరాలు వెల్లడించబోతుంది. ఆశ రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తున్నాం పహల్గామ్ దాడి తర్వాత జరుగుతున్నటువంటి ఒక్కొక్క పరిణామానికి సంబంధించి క్లియర్ కట్ గా మినిట్ టు మినిట్ అప్డేట్ అనేది మీకు iNews లో ఇవ్వడం జరుగుతోంది. నిన్న జరిగినటువంటి పాకిస్తాన్ చేసినటువంటి ప్రేలాపనలు, పాకిస్తాన్ చేసినటువంటి దాడులు, దానికి కౌంటర్ గా భారత్ చేసినటువంటి దాడులు, ఎవరికి ఎంతవరకు నష్టం జరిగింది, ఎటువంటి క్షిపణులతో ఫైర్ చేశారు, వీటన్నిటి గురించి మాట్లాడదాం. మా ప్రతినిధులు అదేవిధంగా గణేష్, రాజు సిద్ధంగా ఉన్నారు, అనలిస్ట్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం.
రైట్ మనం చూస్తున్నాం ఏదైతే దాడులు ప్రతి దాడులు యుద్ధం సంకేతాలు కనిపిస్తున్నాయా, లేదంటే ఈ దాడులకే భయపడి పాకిస్తాన్ తోక ముడిచి వెనుదిరుగుతుందా? ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తూ ఉంటుంది. కనీసం యుద్ధానికి కాలు దువ్వడానికి భయపడాల్సినటువంటి పాకిస్తాన్ ప్రతిసారి కవ్యంశులు పాల్పడుతూ ఉంటే ఎక్కడో చోట పులి స్టాప్ పడాలి కదా. అదే ఈరోజు చేస్తుంది ఇండియన్ ఆర్మీ, అదేవిధంగా ఇండియన్ గవర్నమెంట్. మన గవర్నమెంట్ ఉన్నారు, మన ప్రధాని ఉన్నారు, పిఎం ఉన్నారు. కష్టం వస్తే ప్రధాని చెప్పుకుంటాం. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఎవరు చెప్పుకోవాలి? నిన్న జరిగిన దాడుల్లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంటి దగ్గర ఈ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికే సురక్షిత ప్రాంతానికి ఏ బంకర్లను దాక్కున్నారో తెలియదు పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ కూడా. ఆ ప్రజలు ఎవరికి చెప్పాలి? ఆ ప్రజల పాపం ఏదైనా ఉందా? కనీసం వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా? పోనీ ఆ ప్రజలను ఏమన్నా మన ఇండియన్ ఆర్మీ కావచ్చు, మన ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, కనీసం టచ్ చేశారా? వాళ్ళని ఏమన్నా మనం రిస్క్లో పెట్టామా? ఎవరు పెడుతున్నారు రిస్క్లో? పెడుతుంది ఆ గవర్నమెంటే. అందుకే ఆ ప్రజల నుంచి వ్యతిరేకత కూడా మూడగట్టుకుంటున్నారు. ఆ గవర్నమెంట్ దించాలంటున్నారు. ఆ దేశంలో ఉన్నటువంటి బలూచిస్తాన్ కూడా అటుపక్క నుంచి వార్ స్టార్ట్ చేసింది. వారు కూడా మిసైల్స్ అయి ప్రయోగిస్తున్నారు. మా స్వేచ్ఛ అంటే మా స్వతంత్రం కోసం మేము పోరాటం చేస్తున్నామని చెప్పి డైరెక్ట్గా ప్రకటన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి ఏ దేశానికి ఎంత నష్టం జరిగింది? యుద్ధం అన్నాక రెండు ప్రక్కల నుంచి నష్టం ఉంటుందిగా. మనం గతంలో ఈ మధ్య కాలంలో 2 వార్స్ చూస్తాం, రష్యా యుక్రెయిన్ కావచ్చు. సో ఈ వార్స్లో 2 పక్కల నుంచి మనకు నష్టం జరుగుతుంది. కానీ భారత్ విషయం అట్లా కాదు. పాకిస్తాన్ ప్రయోగించిన ప్రతి ఒక్క మిస్సైల్ని, ప్రతి ఒక్క డ్రోన్ని కుప్పకూల్చినటువంటి సిచ్యువేషన్ ఒక్క S-400తో. సో పాకిస్తాన్ చేసినటువంటి దాడుల్లో భారత్కి నష్టం జరగలేదు, ఆస్తి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు. ఒక జమ్మూ దగ్గర మాత్రమే అటాక్ చేయడం జరిగింది. మిగిలిన అన్ని కూడా ఎక్కడ అడ్డుకోవడం జరిగింది. ప్రజలని అందరినీ సురక్షితంగా పెట్టారు. ఎక్కడికక్కడ నిన్నంతా మనకి సైరన్స్ వినిపించాయి, సేఫ్ జోన్ అన్నారు. ఇవన్నీ చూసాం. కాకపోతే మాకు సంబంధించి మేము బలంగా ఉన్నాము, మేము స్థిరంగా ఉన్నాము, మేము దేనికని సిద్ధంగా ఉన్నాము, వారు వస్తే మేము ఎదుర్కొని ధీటుగా సమాధానం చెప్తాము, నరికేస్తాము, రక్తాలు బారిస్తాం అన్నటువంటి పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటి? దీని గురించి కూడా మాట్లాడదాం. ఎస్ గణేష్, పహల్గామ్ దాడితో జరుగుతున్నటువంటి అప్డేట్స్ మనం చూస్తూనే ఉన్నాము. కవ్వించురలకి ఈసారి ధీటుగా బదిలిస్తోంది. ఆఫ్టర్ 1971 తర్వాత ఈసారి కరాచీ మీద అటాక్ చేసింది భారత్. ఆ స్థాయిలో ముందుకెళ్తోంది. సో ఆటోమేటిక్గా మనకి ఫినాన్షియల్ అంటే ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడినట్టే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మీద. సో ఏ విధంగా, అదేవిధంగా మిస్సైల్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చెప్పండి. అంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడో కూలిపోయింది. అలాంటి ఆర్థికంగా వెనకబడినటువంటి పాకిస్తాన్ భారత్ మీద యుద్ధం అంటే అది అతిశయోక్తి అని చెప్పాలి. మనం చూస్తున్నాం, రాత్రి జరిగినటువంటి కేవలం 4 గంటల్లోనే పాకిస్తాన్ తోక ముడిచింది. కరాచీ పోర్ట్ లో ఉన్నటువంటి మొత్తం ధ్వంసం అయినటువంటి విధానం చూసాం. ఇటు లాహోర్ లో కావచ్చు, అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో భారత్ చేసినటువంటి దాడికి తిప్పుకొట్టడంలో పాకిస్తాన్ పూర్తిగా విఫలమైంది. మనం వాస్తవానికి చూస్తే పహల్గామ్ దాడి తర్వాత భారత్ కేవలం ఈ తీవ్రవాదుల మీదే దాడి చేసింది తప్పితే పాకిస్తాన్ సివిలియన్స్ మీద ఎక్కడా కూడా దాడి చేయలేదు. ఉగ్రవాదుల అంతం పోరులో భారత్ చాలా పగడ్బందీగా ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేస్తే పాకిస్తాన్ విధానాల్లో మాత్రం తప్పుడు విధానాల్లో వెళ్తోంది. అన్ని ఉల్లంఘనలు కూడా ఉల్లంఘిస్తూ భారత్ లో ఉన్నటువంటి సాధారణ పౌరులను, చిన్నపిల్లలను కూడా చంపే దిశగా పాకిస్తాన్ అడుగులు వేస్తుందంటే పాకిస్తాన్ ఆలోచనలో కావచ్చు, విధి విధానంలో కావచ్చు, ఇది ఒక రోగ్ కంట్రీగా చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా 196 దేశాలు ఉంటే అందులో పాకిస్తాన్ మాత్రం ప్రతి దేశం నుంచి కూడా పాకిస్తాన్ ను ఒక ఉగ్ర దేశంగానే చూస్తారు. ఎందుకంటే ఉగ్రవాదులు పుట్టేటువంటి దేశంగానే పాకిస్తాన్ ను ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది. ఇది అంతం చేసేటువంటి పోరులో భారత్ కి అన్ని దేశాలు కూడా మద్దతు పలుకుతున్నటువంటి విధానం మనం చూసాం. ఇప్పటికే పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా అధికారికంగా యుద్ధం ప్రకటించకపోయినప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పాక్షిక యుద్ధంలో పాకిస్తాన్ తోకముడిచినప్పటికీ కూడా ఇంకా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం కూడా చేస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతోంది. రాత్రి దాదాపు 15 నుంచి 16 ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా దాడులకు తెగబడినటువంటి
పాకిస్తాన్ యొక్క కుయుక్తులను భారత్ పసిగట్టి ప్రతి ఒక్క అంశాన్ని కూడా తిప్పికొట్టినటువంటి విధానం చూసాం. అందువల్ల మళ్ళీ వాళ్ళ తెల్లవారుజాము నుంచి అమృత్సర్ ప్రాంతంలో దాడులకు తెగబడే ప్రయత్నం చేసింది. మరొకసారి కొన్ని ప్రాంతాల్లో దాడులకు పాకిస్తాన్ ఆర్మీ తెగబడుతుందన్న ముందస్తు ఆలోచనలతో పాక్ ఆర్మీ మొత్తం త్రివిధ దళాలను కూడా, అంటే ఇండియన్ ఆర్మీ త్రివిధ దళాలను కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. వరుస సమావేశాలతో రక్షణ శాఖ మంత్రితో పాటు ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులంతా కూడా మన సిబ్బందిని యాక్టివేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసాం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారత్ లో ఎంత పటిష్టంగా పనిచేస్తుందో. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని చాలా వరకు కొలాప్స్ చేయడం జరిగింది భారత ఆర్మీ. అదేవిధంగా ఐఎన్ఎస్ విక్రాంత్ను రంగంలోకి దింపి కరాచీ పోర్ట్ మీద దాడి చేశారంటేనే అనుకోవచ్చు భారత్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థికంగా నష్టం వాటిల్లడం జరిగింది. చాలా వరకు పాకిస్తాన్ నష్టం చేసినట్లుగా కొద్దిసేపు క్రితమే ట్విట్టర్ లో ఆర్మీ కూడా, ఇండియన్ ఆర్మీ పేర్కొనడం జరిగింది. ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోకపోతే ఇంకా రానున్నటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి సవాలు పాకిస్తాన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక పక్క భారత్ తో పాటు అటు బెలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ ఆర్మీ మీద కాల్పులు జరపడం, 14 మంది పాక్ జవాన్లు కూడా చనిపోవడం ఎంత జరుగుతున్నప్పటికీ కూడా మళ్ళీ పాకిస్తాన్ లోనే ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులంతా కూడా ఎవరైతే ప్రస్తుత ప్రధాని షరీఫ్ ఉన్నారో వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు లేవనెత్తుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. పాక్ విధానాలు చూస్తే అన్ని రకాలుగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలే పాకిస్తాన్ ను వ్యతిరేకించే విధంగా ప్రస్తుత పరిణామాలు భారత్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అవడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ కి ఇతర దేశాలు సపోర్ట్ చేయాలన్నా కూడా భయపడే పరిస్థితులు భారత్ తీసుకురావడం జరిగింది. S-400 ద్వారా పూర్తిగా రక్షణ అనేది మనకు లభించడం జరిగింది. ఏవైతే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని దాదాపు 50 నుంచి 80 పైగా డ్రోన్లను రాత్రి నుంచి భారత్ మీదకి సరిహద్దు రేఖ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ ఇటు భారత్ లోకి పంపిస్తున్నప్పుడు కూడా ప్రతి డ్రోన్ ను కూడా భారత ఆర్మీ ఈ ప్రతి డ్రోన్ కూల్చివేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. పంజాబ్ లో ఉన్నటువంటి పంట్వాడాలో పంట పొలాల్లో కూడా ఈ డ్రోన్లు అనేవి శకలాలు కనిపించడం జరిగింది. పంట పొలాల్లో డ్రోన్లు కనిపించాయంటే చూడొచ్చు. పంట పొలాలంటే ఎక్కడుంటాయి? సాధారణ పల్లెల్లో ఉంటాయి. ఈ బార్డర్ లో ఉన్నటువంటి గ్రామాల మీద కూడా పాకిస్తాన్ ఆర్మీ సామాన్య ప్రజల మీద ఈ దాడులకు కాల్పులకు తెగబడుతుందంటే పాకిస్తాన్ ఆర్మీ ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందని తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆర్మీ మీద దాడులు చేయలేక ఇండియాలో ఉన్నటువంటి బార్డర్ లో ఉన్న గ్రామాల్లో ఉన్న సామాన్య పౌరుల మీద పాకిస్తాన్ ఆర్మీ ఈ దాడులకు తెగబడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ 2-3 రోజుల్లో కూడా ఇంకా విపరీతమైన పరిణామాలు ఉంటాయి. అందువల్ల ఎప్పటికప్పుడు కూడా ఈ బోర్డర్ లో ఉన్నటువంటి రాష్ట్రాలు పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, అటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఈ రాష్ట్రాల బోర్డర్లు అన్ని కూడా భారత ఆర్మీ త్రివిధ దళాన్ని అన్ని కూడా యాక్టివ్ రోల్ పాటిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా పాకిస్తాన్ కి బుద్ధి చెప్పేటువంటి రోజులు ఇప్పుడే రావడం జరిగింది. ఎందుకంటే ఉగ్రవాదుల్ని అంతం చేసేటువంటి పోరులో భారత్ ఖచ్చితంగా వెనగాడు చేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పటికే 100 మందికి పైగా ముష్కర్లను భారత్ మొట్టిపెట్టింది. పహల్గామ్ దాడికి ఖచ్చితంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రమూకలకు భారత్ సమాధానం చెప్పింది. కానీ ఒక పక్క ఉగ్రమూకల ఏరివేతలో భారత్ ధైర్య సాహసాలు ప్రదర్శిస్తుంటే ఉగ్రమూకల దాడికి మద్దతుగా పాకిస్తాన్ ఈ విధంగా భారత్ మీద దాడులు తెగబడ్డాన్ని అయితే ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. విదేశాంగ మంత్రులతో కూడా ఇవాళ సమావేశాలు జరగబోతున్నాయి. ఏం జరగబోతుందో చూడాల్సింది. ప్రతి దేశం కూడా యుద్ధాన్ని కోరుకోవట్లేదు. సామరస్యపూర్వకంగా 2 దేశాలు పరిష్కరించుకోవాల్సిన సమస్యని ఉగ్రవాదుల ఏరివేతలో ఇరు దేశాలు స్నేహపూర్వక వాతావరణాన్ని కోరుకుంటున్నాయి. మనం చూస్తే అటు రష్యా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, ఏడాది కాలం నుంచి యుద్ధ పోరులోనే ఉన్నాయి. అందువల్ల 2 దేశాలు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. అటు ఇజ్రాయెల్ కావచ్చు, అదేవిధంగా పాలస్తీనా, ఇటు కూడా ప్రశాంతత కనిపించట్లేదు. అలాంటి పరిణామాలు కూడా పాక్ భారత్ మధ్య వస్తున్నాయి. ముఖ్యంగా భారత్ అయితే నష్ట అంచనాల్లో కూడా చాలా తక్కువగా జరుగుతాయి. ఇది తీవ్రమైనటువంటి నష్టాలు పాకిస్తాన్ కి చవి చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అటు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బెలూచిస్తాన్ కావచ్చు, ఇటు భారత్ కావచ్చు, ఎటు చూసినా కూడా పాకిస్తాన్ కి తీవ్రమైనటువంటి నష్టాలు ఉన్నాయి. ఇటు యుద్ధ రంగంలో కూడా ఆయుధ సామాగ్రి అంశంలోను, టెక్నాలజీ అంశంలోను భారత్ కి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు భారత్ మీద ఒక్క అంశాన్ని కూడా అంటే నష్టాన్ని కలిగించడంలో పాకిస్తాన్ యొక్క ఆర్మీ ఎక్కడా కూడా సక్సెస్ లేకపోయింది. భారత్ ఎక్కడ చూసినా కూడా ప్రతి అడుగడుగునా వేసినటువంటి ప్రతి అంశంలో సక్సెస్ సాధించింది. ఇదే క్రమంలో పాకిస్తాన్ ఖచ్చితంగా వెనక వేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. లేని పక్షంలో
పాకిస్తాన్ కి భవిష్యత్తులో ఎన్నడీ చూడటువంటి నష్టాన్ని భారత ఆర్మీ వ్యవస్థ అనేది పాకిస్తాన్ కోలుకోలేనటువంటి దెబ్బతీసే అవకాశం కనిపిస్తున్నారు. రైట్ గణేష్, ఎస్ మనం చూస్తున్నాం, మన స్క్రీన్ లో కూడా క్లియర్ గా కనిపిస్తోంది. పాక్ నుంచి ఏదైతే యుద్ధ విమానాలు ప్రయోగించడం జరిగిందో ఆ యుద్ధ విమానాలను కూడా గాల్లోనే పేల్చేసినటువంటి ఘటనలు, అది కూడా S-400తో. అది S-400 యొక్క శక్తి సామర్థ్యం. కింద కనీసం ల్యాండ్ కూడా కలద గమ్యస్థానాలను కూడా చేరుకోకముందే అది ఐడెంటిఫికేషన్ చేసి గాల్లోనే పేల్చేసినటువంటి ఘటన. సో S-400 గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మా ప్రతినిధి రాజు కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్ రాజు, S-400 గురించి మనం చూస్తున్నాం. సుదర్శన్ చక్ర, ఆ పేరులోనే ఆ ధీరత్వం కనిపిస్తోంది. ఎంత దాని శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉంటాయనేది ఆ పేరు పలుకుతున్నప్పుడే ఆ గర్వం మన భారతీయులో కనిపిస్తూ ఉంటుంది. మా దగ్గర ఉన్నటువంటి ఆయుధం మీది, మీ దగ్గర ఎన్ని మిసైల్స్ అని ఉండొచ్చు, ఎన్ని అణుబాంబులు ఉండొచ్చు, ఒకే ఒక్క సమాధానం చెప్తాం, అదే సుదర్శన్ చక్ర. సో సుదర్శన్ చక్ర గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనం ఒకవేళ పాకిస్తాన్ ఇంకా ఇప్పటికే చావు దెబ్బతింది, కొన ఊపుతున్నటువంటి పాకిస్తాన్ ఒకవేళ ఏదైనా ప్రలాపనలతో కవింపు చర్యలతో ముందుకు వచ్చినా ఎటువంటి యాక్షన్ తీసుకొని ఛాన్సెస్ ఉండొచ్చు? ఏదైతే ప్రస్తుతం భారత్ పాక్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణంలో పాకిస్తాన్ గురించి చెప్పుకుంటే పాత ఒక సామెత ఉంది, నిద్రపోతున్న సింహాన్ని లేపితే ఏమవుతుందో ఇప్పుడు పాకిస్తాన్ కి ఖచ్చితంగా అర్థమవుతుంది. కేవలం ఉగ్ర స్థావరాలపై చేసిన దాడిని పాకిస్తాన్ మీద చేసిన దాడిగా భావించినటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో అది దాడి అన్ఎక్స్పెక్టెడ్ గా దాడులు అయితే చేయడం ప్రారంభించింది. నిన్న సాయంత్రం చేసినటువంటి ఆ డ్రోన్ దాడులు అయితే మన భారత వైమానిక దళం కూడా సమర్థంగా తిప్పికొట్టడం జరిగింది. దాంతో పాటు యుద్ధాన్ని అనధికారిక యుద్ధాన్ని కూడా ప్రకటించడం జరిగింది. పాకిస్తాన్ ని మట్టుబెట్టడానికి భారతదేశానికి కొన్ని గంటలు చాలు అని చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అయితే రుజువు చేస్తూ కూడా నిజంగా భారతదేశం ఒక సింహం లాంటిది, ఒక ధీరత్వంతో ఉంది. వైమానిక దళం కావచ్చు, నేవీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, త్రివిధ దళాలు కూడా బలంగా ఉన్నాయని చెప్పి ఇప్పటికే పాకిస్తాన్ కే కాదు, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నటువంటి కొన్ని దేశాలకి, అదే విధంగా ఇతర దేశాలకు, ప్రపంచ దేశాలకు కూడా భారత్ సత్తా ఏంటనేది కొన్ని గంటల్లోనే అర్థమైంది. ఇప్పుడు పాకిస్తాన్ చావు తప్పి కొన్నలట్టపోయిన పరిస్థితుల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆర్థిక మూలాల మీద కావచ్చు, పాకిస్తాన్ భద్రతా దళాలకు సంబంధించి ఉన్నటువంటి స్థావరాల మీద కూడా అయితే తీవ్రమైన నష్టం వాటిల్లిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకుంటే S-400 కి దానికి ఒక పేరు కూడా పెట్టారు, సుదర్శన్ చక్రం. సుదర్శన్ చక్రం అంటే భారతదేశంలో పురాణాల్లో దానికి ఒక వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ పేరు చెప్తేనే ఒక భయంకరమైన భీకరమైన వాతావరణం సృష్టించవచ్చు. ఎందుకంటే పురాణాల్లో శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తితే అందులో కృష్ణుడిగా ఉన్నటువంటి విష్ణుమూర్తి చేతిలో ఉండేటువంటి అస్త్రమే సుదర్శన చక్రం. ఆ సుదర్శన చక్రానికి ఉన్నటువంటి పవర్ రేట్ అనేది ఇప్పటికే భారతదేశ చరిత్రలో, పురాణాల్లో, పురాణ గాథల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్యాన్ని ఏదైతే నిర్దేశించుకుంటుందో ఆ లక్ష్యాన్ని ఛేదించి అవతల నాశనం జరిగేంత వరకు కూడా అది విశ్రమించదు. అందుకనే ఈ S-400 కి అయితే సుదర్శన చక్రం అనే నామకరణం కూడా భారతదేశం చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే నిన్న దాన్ని ప్రయోగించిన నేపథ్యంలో కొన్ని క్షణాల్లో ఏదైతే పాకిస్తాన్ డ్రోన్ ఉపయోగించి దాడికి పాల్పడాలని చెప్పి కుట్రలు చేసిందో ఆ కుట్రలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ భారతదేశంలో కాదు, భారతదేశ గాలిని కూడా తాకనివ్వకుండా పాకిస్తాన్ కి బుద్ధి చెప్పిన పరిస్థితి S-400 చూపించింది. అంటే ఎంత పవర్ఫుల్ గా ఉన్నటువంటి ఆ సుదర్శన్ చక్రానికి ఉన్నటువంటి లక్షణాలు కావచ్చు, ఆ పోరాట పటిమ కావచ్చు, లక్ష్య ఛేదన కావచ్చు, అది ఏదైతే టార్గెట్ ఫిక్స్ చేస్తుందో ఆ టార్గెట్ ని ఖచ్చితంగా 100% అక్యురేట్ తో దాన్ని ఛేదించగలదు అనేది ఇప్పటికే S-400 అయితే రుజువు చేసింది. దాంతోనే పాకిస్తాన్ కే కాదు, పాకిస్తాన్ చుట్టుపక్కల పాకిస్తాన్ లో సపోర్ట్ చేస్తున్నందుకు కూడా ఇది ఒక గుణపాఠంగా తెలిసింది. అయితే రాబోయే రోజుల్లో రాజు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, బ్రేకింగ్ న్యూస్ చూస్తాం, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. రైట్, మనం చూస్తున్నాం ఏదైతే జరుగుతున్న దాడులకు సంబంధించి BLA కొన్ని అలర్ట్స్ కూడా జారీ చేసింది. పాక్ ప్రజలకి ఎవరైనా సరే సహకరిస్తే గనక, పాక్ ఆర్మీకి ఏదైనా సహకరిస్తే గనక కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ కూడా BLA చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది.
ఏదైతే ఆగ్రాలో తాజ్ మహల్ దగ్గర ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటనలో ఎక్కడ జన సమూహం ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేసెస్ లోనే మనకి పాకిస్తాన్ అనేది దాడులు చేస్తుంది. కాబట్టి ఇండియా గేట్ దగ్గర కావచ్చు, మెయిన్ గా ఆగ్రా తాజ్ మహల్ దగ్గర కావచ్చు, ఇవన్నీ కూడా రెడ్ అలర్ట్ జారీ చేస్తున్న సిచ్యువేషన్. నిన్న కొన్ని ప్రదేశాల్లో మనకి బ్లాక్అవుట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఎందుకంటే పాకిస్తాన్ దాడులు చేస్తోంది అన్న ఒక్క అనుమానంతోనే బ్లాక్అవుట్ చేశారు. మనం అనుమానమే నిజమైంది. ఏదైతే పాకిస్తాన్ దాడులకు తెగబడింది, కాకపోతే పాకిస్తాన్ దాడులకు తెగబడినప్పటికీ కూడా సరైన గుణపాఠం చెప్పింది మన ఇండియన్ ఆర్మీ S-400 తో, సుదర్శన్ చక్రతో. మనం చూస్తున్నాం ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించి అధికారులకు కావచ్చు, సిబ్బందికి కావచ్చు సెలవులను రద్దు చేసింది. హిమాచల్ ప్రదేశ్ లోను కూడా భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. హమీపూర్, ఉనా, బిలాస్పూర్ లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడ ఎటువంటి అటాక్ జరిగినప్పటికీ కూడా ధీటుగా ఎదుర్కోవడానికి. ఇక ప్రముఖ దేవాలయాల దగ్గర కూడా తనిఖీ ముమ్మరం చేసినటువంటి సిచ్యువేషన్. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలి, ఎక్కడ బయటకు రావద్దు అంటూ కూడా అలర్ట్ జారీ చేసిన సిచ్యువేషన్. అనవసర ప్రయాణాలు చేయొద్దు, రిస్క్ లో ఉండొద్దు, సహకరించండి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇక ఇస్లామాబాద్ లోని ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంటి సమీపంలోనే నిన్న భారత్ అనేది దాడులు చేయడం జరిగింది. డ్రోన్లతో విరుచుకుపడి దెబ్బ కొట్టినటువంటి ఎయిర్ ఫోర్స్ మనం చూసాం. సో ఈ దెబ్బతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. ఇక ఆర్మీ చీఫ్ అసిం మునీర్ కూడా ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఆయన కూడా రహస్య ప్రదేశాల్లో, అంటే ఆర్మీని వెనకుండా నడిపించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కూడా ఎక్కడున్నారో ఎవరికి తెలియనటువంటి సిచ్యువేషన్. నిన్న మనం ఏదైతే ఒక్కసారి ఛాన్స్ ఇచ్చామో దాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంది పాకిస్తాన్. మన సరిహద్దు ప్రాంతాలు ఏదైతే అటాక్ చేసిందో ఆఫ్టర్ దట్ చవి చూసింది. లాహోర్ కావచ్చు, ఇస్లామాబాద్ కావచ్చు, రావల్పిండి, సియాల్కోట్, బహల్పూర్, కోట్లీ, POKలో కూడా కాల్పులు చేయడం జరిగింది. భారత్ మెయిన్ గా మనకి కరాచీ ప్లేస్ లో జరిగినటువంటి దాడులతో భారత్ చేసినటువంటి దాడుల ఫలితం పాకిస్తాన్ కి క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కుప్ప కూలిపోయే పరిస్థితి ఉందో. ఇప్పటికైనా తోక ముడిచి భారత్ కి క్షమాపణ చెప్పి వెను తిరుగుతుందా పాకిస్తాన్ అనేది చూడబోయేటటువంటి అంశం. జమ్మూ నగరం మొత్తం కూడా బ్లాక్అవుట్ అనేటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎవరు బయటకు రావద్దని చెప్తున్నారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. ఇంట్లో ఉండి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని. పలు చోట్ల పాక్ డ్రోన్ అని కూడా కుప్పకూల్చేసింది భారత సైన్యం. పాకిస్తాన్ కు చెందినటువంటి 3 యుద్ధ విమానాలను కూడా కూల్చివేసింది. ఎక్కడ ఎటువంటి ఘటనలకి ఆస్కారం లేకుండా. పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16 కూడా కూల్చివేసింది భారత ఆర్మీ. 2 JF-17 యుద్ధ విమానాలను కూడా కుప్పకూల్చేసింది ఇండియన్ ఆర్మీ. ఇక 10 పాక్ డ్రోన్లను S-400 తో పేల్చేసింది ఇండియన్ ఆర్మీ. ఈ దెబ్బకైనా భారత్ కి దెబ్బ ఏ విధంగా ఉంటుందో పాకిస్తాన్ కి అర్థమయ్యే ఉంటుంది. పాక్ భారత్ సరిహద్దుల్లో కూడా బ్లాక్అవుట్ జారీ చేశారు. జమ్మూ, జైసల్మేర్, జలంధర్, అమృత్సర్ లో కూడా అలర్ట్ జారీ చేస్తున్నారు. సరిహద్దు నగరాలపై దాడులకు తెగబడుతోంది పాకిస్తాన్. ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్లలేని సిచ్యువేషన్ లో ఈ విధంగా దాడులకైతే పాల్పడుతుంది. ఎటువంటి ప్లేస్ నుంచి ఏ ఆయుధంతో ముందుకొచ్చినా దాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతూ పాకిస్తాన్ కి అయితే కౌంటర్ అటాక్ ఇస్తోంది భారత సైన్యం. మనం చూస్తూనే ఉన్నాం, స్క్రీన్ లో మనకి క్లియర్ కట్ గా తెలుస్తోంది ఏ విధంగా యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో దాడులు చేయడానికి సిద్ధమవుతున్నప్పటికీ కూడా కుప్పకూల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మనకి అవశేష ఏ విధంగా బయటకు వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. రెడ్ శ్రీనివాస్ గారు, మనం చూస్తూనే ఉన్నాం ఏదైతే ప్రతి అంశం ఇండియన్ ఆర్మీ బలం తెలిసినప్పటికీ కూడా కాలు దూతూనే ఉంది పాకిస్తాన్. యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. పహల్గామ్ దాడి చేశారు, ఉగ్రవాదులు చేశారు కాబట్టి ఉగ్రవాదుల మీదే యాక్షన్ తీసుకుంది భారత్. కానీ దానికి ప్రతిచర్యగా నిన్న నైట్ నుంచి
కొన్ని ప్లేసెస్ లో అది జమ్మూ కావచ్చు, కొన్ని ప్లేసెస్ లో కావాలని చెప్పి ఉసుగొల్పే ప్రయత్నం చేస్తోంది. కొంతమందిని పొట్టబెట్టి సామాన్య ప్రజల మీద అటాక్ చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీ. దానికి ధీటుగానే మా జోలికి వస్తే ఏ విధంగా ఉంటుందో, మా సామాన్య ప్రజల్ని టచ్ చేయాలని చెప్పి ఆలోచన వచ్చినప్పటికీ ఏ విధంగా రియాక్ట్ అవుతామని చెప్పి భారత ఆర్మీ కూడా S-400తో దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్, ఎక్కడికక్కడ కుప్పకూల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పటికైనా తోక ముడిచి వెంతిరుగుతుంది అనుకోవచ్చా పాకిస్తాన్? పాకిస్తాన్ కోమాలో ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. దాన్ని అంతం చేసినప్పుడే ప్రపంచం మొత్తం కూడా పండుగ చేసుకుంది, ఒక భారతదేశం కాదు. ఎందుకంటే ఉగ్రవాదుల్ని సైన్యంగా పెట్టుకుని ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల మీద, ముఖ్యంగా భారతదేశం మీద, అవతల ఉన్నటువంటి బలూచిస్తాన్ మీద అనేక ప్రయోగాలు చేసింది. చేయటం వల్ల వాళ్ళ బలూచిస్తాన్ కూడా మేము మరో స్వాతంత్ర పోరాటం చేస్తున్నాము, మీరు ప్రజలెవరూ కూడా రావద్దు, ఏమైనా ఉంటే మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి, అంటే అష్టదిగ్బంధనం అన్ని వైపుల నుంచి కూడా పాకిస్తాన్ చేసినటువంటి ఈ 80 సంవత్సరాల్లో పాపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కసారినే అన్ని దేశాల్లో కూడా అటాక్ చేసేటువంటి పరిస్థితి వచ్చిందన్నమాట. ఒక సైడ్ నుంచి తాలిబాన్లు, ఒక సైడ్ నుంచి భారతదేశం అంట. భారతదేశం ఇష్యూ వచ్చేసరికి మొదటి నుంచి కూడా ఒక కక్ష పెట్టుకుని దీని మీద, భారతదేశం మీద అంటే భారత ప్రభుత్వాలు గతంలో ఎప్పుడైతే కొన్ని సాఫ్ట్ కార్నర్గా ఉండాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిసారి భారతదేశం మీద అనేక సార్లు దాడులు చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది, S-400 అని. ఈ బ్రహ్మాస్త్రంతో మరి పాకిస్తాన్ చేసేటువంటి మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ, వీటన్నిటిని కూడా దగ్గరగా 50 డ్రోన్స్ని భారతదేశం ఆర్మీ కూల్చేసింది అనమాట. అంతేకాదు, అంటే ఇప్పుడు ఎక్కడైతే బ్లాక్అవుట్ పెట్టిందో ఈ 71 తర్వాత పెట్టారని చెప్తున్నారు. అది కూడా దేశ భద్రత కోసం, ప్రజల రక్షణ కోసం పెట్టామని చెప్పేసి చెప్పడం కూడా మనం చూసామన్నమాట. అయితే పాకిస్తాను ఒక మూర్ఖంగా కేవలం టెర్రరిస్టులుగా మట్టుకి వాళ్ళకు ఒక యుద్ధ నీతి ఉండదు, ఒక సిస్టమ్ ఉండదు. అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి అండర్ గ్రౌండ్కి వెళ్ళాడు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ అండర్ గ్రౌండ్కి వెళ్ళాడు. అంటే మొత్తం కూడా సన్యాసం తీసుకున్నారు, చేతులు ఎత్తేసారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఇదొక్కటే అడ్వాంటేజ్ అన్నమాట. పాకిస్తాన్ని పూర్తిగా ఆక్రమించుకొని మరలా అఖండ భారతదేశం ఏదైతే ఉందో ఆ వైపుగా మోడీ గారు, మన భారతదేశ సైన్యం కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు కూడా ఇవాళ పాకిస్తాన్ అంతం చేయడం ఒకటే భారతదేశం లక్ష్యం కావాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇలాంటి మద్దతు భారతదేశంలో కానీ, ప్రపంచ దేశాల్లో కానీ ఇంతవరకు ఎప్పుడూ కూడా భారతదేశానికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూడలేదన్నమాట. ఎక్కడ ఇవాళ చైనా కూడా ఏమైనా సీక్రెట్గా సపోర్ట్ చేయొచ్చో తప్పితే ఓపెన్గా ఇంతవరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదన్నమాట. చైనా కూడా ఏ దేశం కూడా పాకిస్తాన్కి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏదైతే జేడీ వాన్స్ ఇక్కడ ఉన్నప్పుడే కదా మరి పహల్గామ్ దాడి అవును జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కామెంట్స్ కి, ఆ తర్వాత అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్స్ కి, ఈ రోజు వస్తున్నటువంటి కామెంట్స్ కి పాకిస్తాన్ భారతదేశం దాడుల విషయంలో మేము జోక్యం చేసుకోము అంటే చాలా క్లియర్ గా పాకిస్తాన్ చేసినటువంటి మాకు సంబంధం లేదు అని, ఇది అమెరికాకు సంబంధించిన ఇష్యూ కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే పాకిస్తాన్ చేసినటువంటి ఏవైతే అరాచకాలు ఉన్నాయో అవన్నీ కూడా అమెరికా దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం దగ్గర, ఐక్యరాజ్య సమితి దగ్గర ఫుల్ డీటెయిల్స్ విత్ ఎవిడెన్స్తో అన్నీ కూడా భారతదేశం అక్కడ పెట్టడం జరిగింది. విదేశాంగ శాఖ జయశంకర్ గారి కృషి అనేది మామూలు ఇష్యూ కాదన్నమాట. ఆయన చేసినటువంటి దౌత్యపరమైనటువంటి ఏదైతే ప్రజెంటేషన్ ఉందో అది 100% సక్సెస్ఫుల్గా చేసి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం యుద్ధనీతిగా న్యాయపరంగా పోరాడుతుంది, ఎక్కడా కూడా సామాన్య ప్రజల మీద లేదని. ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి లాహోర్లో ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ ఏవైతే ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయో వాటి మీద దాడులు చేస్తున్నారు తప్పితే పాకిస్తాన్ లాగా సామాన్య పౌరుల మీద దాడి చేసినటువంటి సందర్భాలు ఇంతవరకు కూడా భారతదేశం ఇంతవరకు కూడా ఆ యాంగిల్ తీసుకోలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయో, అదేవిధంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయో వాటిని, అదేవిధంగా డ్రోన్స్ని, వీటిని క్లోజ్ చేయటమే సిద్ధాంతంగా పెట్టుకొని తప్పితే ప్రజల మీద ఇంతవరకు కూడా ఈ మినిట్ వరకు కూడా ఇంత యుద్ధంలో కూడా ఇంతవరకు వెళ్ళలేదన్నమాట. మరి భారతదేశం యుద్ధ నీతి అనేది ప్రపంచం మొత్తం కూడా ఈరోజు గుర్తించింది. అదేవిధంగా పాకిస్తాన్ ఏ విధంగా దొంగతనంగా వాళ్ళు చేసేటువంటి, గతంలో కూడా పాకిస్తాన్ భారత్ మీద యుద్ధానికి దిగినప్పుడు వెనుకుండి
ఎన్ని దేశాలు ఏ విధంగా మాట్లాడినా వెనుకడుంది రష్యా. ఎస్. సో ఇప్పుడు ఆ ప్లేస్ ఏమన్నా యుఎస్ రీప్లేస్ చేస్తుందేమో, గతంలో రష్యా స్టాండ్ తీసుకున్నట్టుగా ఇప్పుడు యుఎస్ మాట్లాడుతుందేమో అనుకున్నాం. కానీ ట్రంప్ మాట్లాడిన మాట్లాడకి నిజంగానే మన వెనుక ఉంటుందేమో, ఎందుకంటే చైనాతో టారిఫ్ వార్ నడుస్తోంది. సో చైనా అటుపక్క పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తోంది సాంకేతికంగా, ఆయుధాల పరంగా ఇవన్నీ. సో పాకిస్తాన్ కి చైనా సపోర్ట్ చేస్తుంది కాబట్టి చైనాని కంట్రోల్ చేయడానికి ఇటుపక్క మనకి యుఎస్ ఉంది. సో యుఎస్ ఇండియాకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఈక్వేషన్స్ మనకు కనిపించాయి. కానీ ఉన్నట్టుండి యుఎస్ సంబంధించి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్, జేడీ వాన్స్ చేసినటువంటి స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే, నేను మార్క్స్ రూబియో చేసినటువంటి స్టేట్మెంట్స్ సమర్థవంతంగా, అంటే ఇద్దరి మధ్య శాంతియుతంగా చర్చించుకోండి, కావాలంటే మధ్యవర్తిత్వం మేము చేస్తాము, కూర్చొని మాట్లాడండి అనే స్టేట్మెంట్ దగ్గర నుంచి ఇప్పుడు మాకు సంబంధం లేదు, యుద్ధం మేము చేయాలని చెప్పట్లేదు, మాకు సంబంధించిన అంశమే కాదనే దగ్గరికి ఈ రోజు వచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నమాట. ఈ యుద్ధంలో మేము జోక్యం చేసుకోము, ఇవి పాకిస్తాన్ అమెరికాకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు అని చెప్పేసి, అట్లని మేము వాళ్ళతో యుద్ధం చేసుకోవాలని కోరుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక డిప్లొమాటిక్గా చెప్పారన్నమాట. అయితే చెప్పిన అర్థం అనేది అందరికి అర్థమవుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని అంతం చేయాలి భారతదేశం అనేటువంటి దాని మీదే ఒక క్లారిటీగా ఉన్నారన్నమాట. ఎవరు కూడా పాకిస్తాన్ తరఫున సాఫ్ట్ కార్నర్గా మాట్లాడిన పరిస్థితి లేదు. ఎందుకంటే గతం నుంచి కూడా పాకిస్తాన్ చరిత్ర అంతా కూడా, ఇవాళ ఎవరైతే బిన్ లాడెన్ ఉన్నారో పాకిస్తాన్కి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నటువంటి బిన్ లాడెన్ని పాకిస్తాన్లో పట్టుకున్నారు. దావూద్ ఇబ్రాహిం పాకిస్తాన్ కరాచీలో ఉన్నారు. అంటే అదేవిధంగా భారతదేశం మీద మనకి తాజ్మహల్ హోటల్ మీద కానీ ఎక్కడ దాడి చేసినట్టు, అదేవిధంగా మనకి పార్లమెంట్ మీద దాడి చేసినటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అందరూ కూడా పాకిస్తాన్లో ఉన్నారు. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి సైన్యం కానీ ప్రభుత్వం కానీ ఓన్లీ టెర్రరిస్టులు అని చెప్పుకోవచ్చు అన్నమాట. సైన్యం అనేది అక్కడ పాకిస్తాన్ సైన్యం లేదు, గవర్నమెంట్ లేదు. ఈ టెర్రరిస్టులే సైన్యం, టెర్రరిస్టులే గవర్నమెంట్ అనమాట. అది ఇప్పటికీ కామన్ మ్యాన్ కూడా ప్రపంచ లెవెల్లో కూడా ఈ రోజు చాలా స్పష్టంగా తెలిసింది. పాక్ ఏంటంటే భారత్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం, లేదంటే భారత్ ని ఒక ద్రోహిగా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పటికీ ఆ పప్పులే ఉడకలేదు. మనకు క్లియర్ గా తెలుస్తుంది ఎందుకు మరి ఉగ్రవాదులకి భారత ఆర్మీ వచ్చి అంత్యక్రియలు చేయడం, ఆ జెండా కప్పి చేయడం అనేది దేనికి సంకేతం? ఉగ్రవాదులను ఎవరు పెంచి పోషిస్తున్నారు, ఎవరి స్థావరాలు ఉగ్రవాదులు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఉగ్రవాదులకి చర్యను ఉసుగొలుపుతోంది, ప్రేరేపిస్తుంది ఎవరనేది కూడా క్లియర్ కట్ గా అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఒక చిన్న ఇండికేషన్, ఇప్పటికే దేశాల సఖ్యత కోసం కొన్ని దేశాలు ఐక్యరాజ్య సమితి స్వయంగా ఉగ్రవాద స్థావరాలను నిషేధ జాబితాలో పెట్టారు. ఐక్యరాజ్య సమితి పెట్టింది, ఇదేదో భారతదేశం ఇంకోటి చేసింది కాదు. ఐక్యరాజ్య సమితి ఐడెంటిఫై చేసి పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళే డిస్ప్లే చేయడం జరిగిందన్నమాట. వాటినే భారతదేశం క్లోజ్ చేసింది. ఫస్ట్ ఫేజ్ లో జరిగినటువంటి సింధూరు అదే అన్నమాట. ఇంకా ఉన్నాయి, అంటే అటాక్ చేయాలంటే దాదాపు 23 or 24 ఉన్నాయి స్థావరాలు, 9 మాత్రమే కూర్చొని జరిగింది. మిగిలిన వాటికి కూడా అటాక్ చేస్తే కనుక ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూద్దాం. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాంబుల వర్షం కురిపించింది. సియాల్కోట్, కోట్లీ, ముజఫరాబాద్ తో పాటు పాక్ రాజధాని అయినటువంటి ఇస్లామాబాద్ పై కూడా రిమోట్ బాంబులు, క్షిపణులతో దాడి చేసింది. దీంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు పాక్ ప్రధాని సురక్షిత ప్రాంతానికి వెళ్లడంతో పాక్ ఆర్మీ చీఫ్ పాలన చేపడతారని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే పాకిస్తాన్ తోక జాడించడంతో భారత సైన్యం పూర్తి స్థాయిలో దాడికి దిగింది. ఆ దేశానికి చెందిన డ్రోన్లు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, క్షిపణులు కావచ్చు కుప్ప కూల్ చేసినటువంటి సిచ్యువేషన్. అనంతరం పాకిస్తాన్ లోని సైనిక స్థావరాలు, ఆర్థిక వ్యవస్థలను, మెయిన్గా కరాచీ పోర్ట్ ఆర్థిక వ్యవస్థలన్నింటి కూడా టార్గెట్ చేసింది. పాక్ ఆర్థిక రాజధాని కరాచీ పోర్ట్ పై ఎయిర్ స్ట్రైక్ చేపట్టింది. దాదాపుగా ఇదే 70% వరకు కూడా ఎకానమీకి సంబంధించి కరాచీ పోర్ట్ అనేది చాలా కీలకం పాకిస్తాన్ కి.